చైర్మన్ ఏమైంది? జనరల్ అయిందా? బీసీ అయిందా? జనరల్ అయిందా? జై పద్మశాలి, జై మార్కండేయ, సాధిద్దాం ఆశయాల్ని, కొండ లక్ష్మణ బాబుజీ గారి ఆశయాల్ని, లక్ష్మణ బాబుజీ గారి ఆశయాల్ని. జై పద్మశాలి, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. జై పద్మశాలి, జై మార్కండేయ, జై జై మార్కండేయ. దూరం అండి. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ ప్రాంతంలో ఉన్నటువంటి పూసాల భక్త మార్కండేయ దేవాలయంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, మరియు అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కామర్త మురళి గారు, మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సెక్రటరీ రామచంద్రం గారు విచ్చేసి ఈ యొక్క పత్రికా విలేకరులతోటి ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లోపల పద్మశాలీలు ఐక్యతను చాటి చెప్పాలని మా అధ్యక్షుల వారు, మరి అదేవిధంగా అఖిల భారత అధ్యక్షుల వారు కోరడం జరిగింది. దానిలో దృష్టిలో పెట్టుకొని పద్మశాలి కుల బాంధవులకు విన్నవించుకునేది ఒకటే, మనము ముందు నుండి అణగారిపోతున్నాము. ఇప్పుడు అలా కాకుండా అన్ని విధాల లోపల ఆర్థిక రంగాలు కానీ అయితేనేమి మనము అన్ని విధంగా ఆర్థిక బలంగా కానీ అధికార బలంగా కానీ అన్ని విధాలన అభివృద్ధి చెంది ఉన్నాం. కాబట్టి మన పద్మశాలి కుల బాంధవులు ఒకటే, మన వారు ఎక్కడ నిలబడ్డా కానీ మన వారు సపోర్ట్ ఇచ్చి ఇంకొక 4 ఓట్లు పక్క వారి నుంచి తీసుకొని మన వారిని గెలిపించాలని నేను సమాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు కమర్త మురళి, నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మంచిర్యాల, పెద్దపల్లి, సుల్తానాబాదు, కరీంనగర్ ఈ 4 మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి ఈరోజు మేము పద్మశాలిలో రాజకీయంగా చైతన్యం తీసుకురావడం దిశగా గత 2 సంవత్సరాలుగా నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి తిరుగుతున్నాం. అదేవిధంగా అఖిల భారత అధ్యక్షులు స్వామి గారు, జగన్నాథం గారు, మా సెక్రటరీ రామచంద్రరావు గారు, మరి పెద్దపల్లి అధ్యక్షులు వలస నీలయ్య గారు, మరి వీళ్ళందరూ కూడా గత 2 సంవత్సరాలుగా అన్ని 33 జిల్లాల్లో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలామంది ఎక్కువ సంఖ్యలో పద్మశాలి సర్పంచులుగా, ఉప సర్పంచులుగా గెలిపించుకోవడం జరిగింది. అదే ఉద్దేశంతో రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో పద్మశాలి ఎక్కడ ఎక్కువ జనాభా కలిగి ఉన్నారో అక్కడ మీరు నిలబడాలని, పోటీ చేయాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మేమెంతో మాకంతా నినాదంతో పోతున్నాం. మరి తెలంగాణలో మరి బీసీలు 56% కులగణంలో మన రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణంలో 56% బీసీల సంఖ్య తేలింది. దాంట్లో మరి 1,60,00,000 మంది బీసీలు ఉంటే 1,60,00,000 మంది 90 లక్షల మంది జనాభా ఓన్లీ 5 కులాలే, ముదిరాజు, యాదవ్, గౌడ, పద్మశాలి, మున్నూరు కాపు కులాలు ఉన్నాయి. దాంట్లో మేము 15 లక్షల జనాభా కలిగి ఉన్నాం. కాబట్టి రాజకీయంగా మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మేము వాళ్ళని ఇటు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలని తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా మాకు పెద్దపీట వేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడైతే మా జనాభా ఎక్కువ ఉండి అక్కడ మాకు సీటు రాకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్ నిలబడతాం. మా ఓట్లు మేము వేసుకుంటే మరి మేము అక్కడ గెలవకపోయినా అక్కడ ఓడిచ్చే శక్తి మాకున్నది. కాబట్టి మేము పద్మశాలిలో రాజకీయంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా నిలబడాలి. నిలబడితేనే, కొట్లాడితేనే ఇవాళ రాజకీయాల్లో ముందుంటాం. 2004లో
నలుగురు ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఒక మంత్రి స్థాయి నుండి ఈరోజు ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యేకి పడిపోయాను. మరి సంఖ్యాపరంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్నిట్లలో ముందు ఉండి కూడా మరి రాజకీయంగా వెనకబడతాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్య దిశగా మేము ముందుకేస్తున్నాం. రేపు 2028లో 18 చోట్ల మరి పద్మశాలీలందరినీ కూడా నిలబెట్టాలి. 18 చోట్ల మాకు ఎక్కడైతే బలంగా మరి ఏదైతే పెద్దపల్లి కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల కావచ్చు, లేకపోతే కరీంనగర్ కావచ్చు, ఇటు నల్గొండ, భువనగిరి, అదేవిధంగా మునుగోడు, మరి హైదరాబాద్ ఎల్బీ నగరు, అదేవిధంగా కుత్బుల్లాపూరు, అదేవిధంగా ముషిరాబాద్, ఇట్లా 18 చోట్ల బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకొని నిలబడాలని ధ్యేయంగా పోతున్నాం. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఎక్కడైతే మా ఓట్లతో ఎక్కువ ఉన్నాయో అక్కడ మాకు సీట్లు ఇవ్వాలి. అదేవిధంగా రేపు కార్పొరేషన్లో మేయర్గా కూడా ఇప్పుడు ఒక వరంగలే ఉన్నది. రేపు రాబోయే చోట్ల మరి దాదాపు 13-14 కార్పొరేషన్లు ఉన్నాయి. దాంట్లో మాకు 2 మేయర్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా చైర్మన్లు, మన మున్సిపల్ చైర్మన్లు మన 130 దాకా అవుతున్నాయి. 130 చైర్మన్లు మా వాటాగా కనీసం 5 నుంచి 7 చైర్మన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కొట్లాడుతాను. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాను. అట్లా స్వామి పద్మశాలి, నేను అఖిల భారత పద్మశాలి సంఘం ప్రెసిడెంట్గా ఎలక్షన్లో ఎలక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి ఇలా పర్యటన చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. సుల్తానాబాద్కి రావడం జరిగింది. మరి సుల్తానాబాద్లో మా వాళ్ళు పోటీ చేసే స్థానాలు మరి మావి కాకుండా బదిలీలో కూడా కొన్ని మేము మీకు మద్దతు ఇస్తాం, మీరు మాకు మద్దతు ఇవ్వండి అని కూడా అవకాశం ఉన్న చోట్ల నామినేషన్లు వేసి మేము అలాంటి వెసులుబాటుకి ప్రయత్నాలు చేస్తున్నాము. మరి 7-8 నామినేషన్లు వేస్తే మాకు 4 ఇట్లలో మాకు మద్దతు ఇవ్వండి, 4 ఇట్లా మీకు మద్దతు ఇస్తామనేది కూడా మేము ఈ యొక్క సర్దుబాట్ల వ్యవస్థలో కూడా మేము చేయాలన్న సంకల్పం చేశాము. అదే దిశలో ప్రయాణం చేస్తున్నాము. రేపు పొద్దున 4 అనుకున్నాము, ఇంకో 4 వేసే ఏర్పాట్లు చేయడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాము. మొత్తం మీద ఒక 8 నామినేషన్లు వేస్తే సర్దుబాట్లలో 4 పక్కా అయితే 4 గెలుపు గుర్రాలనే మేము ఎన్నుకున్న దిశలో మేము వర్క్ చేయాలని చూస్తున్నాము. జై మార్కండేయ. బీసీ మహిళ అది శుక్లాంపల్లి ఏరియా, ట్యాంక్ రోడ్ ఏరియా, గురుమిట్టపల్లి, ట్యాంక్ రోడ్, రజాక్ నగర్, మన పోచమగిరి ఏరియాకు 2nd వార్డ్. అది వార్డ్ గడిమహల్లో జనరల్ లేడీ వచ్చింది. గడిమహల్ అంటే మన యొక్క పద్మనాయకు కళ్యాణ మండపం గడిమహల్ ఏరియా. అలాగే 4th వార్డు రైట్ సైడ్, 5th వార్డు కూడా బీసీ మహిళ, 5th వార్డు బీసీ మహిళ. అది హనుమాన్ స్ట్రీట్ ఏరియా ఇక్కడ మన పోలీసు బ్యాక్ సైడ్, అది 5th వార్డు. 6th వార్డు సుభాష్ నగర్ ఏరియా. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని విజయ సంకల్ప యాత్రకు సంసిద్ధం కావాలని ఇక్కడ మున్సిపల్ మీటింగ్ పెట్టడం జరిగింది. నాగరాజు టౌన్ 15 మున్సిపాలిటీ అభ్యర్థులు ఉన్నారు. 15 అభ్యర్థులు 15 అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ పెడుతుంది. ఈ సుల్తానాబాద్ మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ పక్కా కైవసం చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో చూసినాం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చూసిరు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిరు కనుక ఈసారి బీజేపీకి ఓటేయాలని ప్రజల ఆలోచన, ప్రజల అవగాహన ఉన్నారు. కాబట్టి చాలామంది ఈసారి బీజేపీ అధికారంలో తీసుకొద్దాం, బీజేపీకి ఓటేద్దామని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ప్రజలు దగ్గర కావడానికి భారతీయ జనతా పార్టీ వివిధ ఇక్కడ మున్సిపాలిటీలో ఇచ్చిన నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని ఇచ్చినో ఆ నిధులు ఎక్కడెక్కడ ఏ వాడికి ఇచ్చినా పట్టుకొని ప్రతి అభ్యర్థి పోయి మన ఓటు భారతీయ జనతా పార్టీ కమలపు గుర్తుకు ఓటే అని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నారు. అలాగే ఇక్కడ అంటే ఇన్ని మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. ఎక్కువ ఫోకస్ ఏంటంటే సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఇంటెలిజెన్స్ ప్రకారంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. దాని వేరే టీంలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి బూత్కు 10 మందిని పెడుతున్నాం, బయటికి తీసుకొస్తున్నాం, ప్రభారీలు పెడుతున్నాం.
బూత్ ఇన్ఛార్జ్లను పెడుతున్నాం. బూత్కు ఏమున్నా ఆ 10 మంది మొత్తం మానిటరింగ్ చేస్తుంటారు. ప్రతి అభ్యర్థికి అండగా పార్టీ ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ వెంబడి మీ భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ ఉంటుంది, రాష్ట్ర నాయకులు ఉంటారు. బండి సంజయ్ గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా ఒకవేళ మున్సిపల్ గెలిస్తే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారి దృష్టి తీసుకుపోయి ఈ సుల్తానా మున్సిపాలిటీని మేము అభివృద్ధి చేస్తామని పక్కా చెప్పడం జరుగుతుంది.